కొత్తసకు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు భారత్. నేను వాష్మెన్ లాండ్రీ ఎక్విప్మెంట్లో మార్కెటింగ్ పనిచేస్తున్నాను. సో ఇవాళ మనం వచ్చేసి చాలా మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ మోడల్ గురించి మాట్లాడబోతున్నాం. అది వచ్చేసి డ్రై క్లీనింగ్ బిజినెస్ అండి. ఈ డ్రై క్లీనింగ్ బిజినెస్లో మనకు కావాల్సిన రెండు ఎక్విప్మెంట్స్ వచ్చేసి ఒకటి డ్రై క్లీనింగ్ మిషన్, దాని తర్వాత వచ్చేసి ఒకటి శారీ ఐరనింగ్ మిషన్. డైలీ ఇందులో ఒక 100 శారీస్ వాష్ చేసుకోవచ్చు, అలానే అందులో ఒక 100 శారీస్ ఐరన్ చేసుకోవచ్చు. సో నేను బేసిక్గా దీని డీటెయిల్స్, మనకి డైలీ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, అలానే మనకి డైలీ ఎన్ని పీసెస్ వాష్ చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బిజినెస్ ది ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే, మనకి ఈ రెండు మిషన్లు, ఇది డ్రై క్లీనింగ్ మిషన్ ఇది శారీ మిషన్ అంటారు. నార్మల్గా మనకి హైదరాబాద్ లాంటి సిటీస్లో వచ్చేసి డ్రై క్లీనింగ్ చేయడానికి ఒక శారీ దాదాపు 200 నుంచి 500 రూపాయలు తీసుకుంటున్నారు. అదే మీరు టౌన్స్ కానీ ఏదైనా విలేజ్ ఉన్నా కానీ తక్కువలో తక్కువ 100 రూపీస్ అయితే మినిమం ఉంటుంది. సో డైలీ మీరు ఇందులో ఒక 100 శారీస్ మనం వాషింగ్ చేసి 100 శారీస్ అక్కడ ఐరన్ చేయొచ్చు. సో మనకి 100 రూపీస్ మీరు చొప్పున 100 రూపీస్ చొప్పున మీరు పెట్టుకున్నా కానీ ఒక శారీకి డైలీ మీకు 10,000 రూపీస్ మీకు ఎర్న్ అండి. సో అలానే మీకు డైలీ 10,000 అంటే 24 డేస్ మీరు వర్కింగ్ డేస్ వేసుకున్న ఒక నెలలో 2,40,000 అవుతుంది మీకు టర్న్ ఓవర్ పర్ మంత్. సో అందులో మీ ఎక్స్పెండిచర్స్ వచ్చేసి లైక్ లేబర్కి ఒక 20,000 తీసేసినా కానీ, కరెంట్ బిల్కి ఒక 10,000 తీసేసినా కానీ, అలానే షెడ్ రెంట్ ఒక 10,000, అలానే మీకు గ్యాస్కి ఒక 15,000 ఆ గ్యాస్ ఆపరేట్ చేయడానికి, ఇంకొక మిస్లీనియస్ ఒక 10,000 తీసేసారు అనుకోండి. ఇంకా ఆయిల్, ఇందులో ఆయిల్ వాడతాం మనము డ్రై క్లీనింగ్ ఆయిల్, దానికి ఒక 35,000 తీసేసినా కానీ ఓవరాల్ ఒక 1 lakh మీరు ఎక్స్పెన్సెస్ తీసేసినా కానీ నెట్ ప్రాఫిట్ మాత్రం మీకు 1,40,000 నెట్ ప్రాఫిట్ ఉంటుంది. అంటే సుమారుగా మీకు 1 lakh నెట్ ప్రాఫిట్ ఉన్నప్పుడు, 1,40,000 నెట్ ప్రాఫిట్ ఉన్నప్పుడు మీరు ఏది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో 8,50,000 6 months లో మీకు రిటర్న్ బ్యాక్ అయిపోతుంది. వాట్ ఎవర్ ద ఇన్వెస్ట్మెంట్ మీరు ఇన్వెస్ట్ చేసినా 6 months లో మీకు రిటర్న్స్ వస్తాయి. నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా ఈ రెండు మిషన్స్ నేను ఆన్ చేసి చూపిస్తాను ఎలా యూజ్ చేయడం అనేది. సో మనం ఫస్ట్ మాట్లాడుకోబోయే మిషన్ వచ్చేసి డ్రై క్లీనింగ్ మిషన్ అండి. ఇది డ్రై క్లీనింగ్ మిషన్ మీకు చూసినట్టు అయితే ఇది మిషన్ ఇలా ఉంటుంది. మీకు లోపల డ్రమ్ ఇలా ఉంటుంది. ఈ మిషన్ వచ్చేసి మనకి ఆయిల్తో డ్రై క్లీనింగ్ ఆయిల్తో ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూసినట్టయితే మీకు డ్రై శారీస్ లైవ్గా మీకు 2 శారీస్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్. సో ఇక్కడ వచ్చేసి నాకు ఇక్కడ ఒక వాల్ ఉంటుందండి. ఈ వాల్ నేను ఓపెన్ చేస్తే కానీ మీకు ఏమవుతుందంటే, ఇక్కడ పైన కంటైనర్లో డ్రై క్లీనింగ్ ఆయిల్ ఉంటుంది. ఆయిల్ అనేది మనకి డ్రమ్ లోపల వచ్చి అప్పుడు వాషింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను ఆయిల్ చూసుకోండి. సో ఇప్పుడు మనం మిషన్లో వచ్చేసి ఆల్రెడీ శారీస్ లోడ్ చేసాము, అలానే ఆయిల్ కూడా లోడ్ చేసాము మీరు చూసినట్టు అవుతాయి. సో నేను ఇప్పుడు మిషన్ ఎలా వర్క్ చేస్తుందో మీకు చూపిస్తాను క్లారిటీగా. మనకి మిషన్ ఇట్లా వచ్చేసి మనకి 10 minutes మనకు 2 శారీస్ ఐరన్ వాషింగ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనం వాషింగ్ మోడ్లో పెట్టుకోవాలి. స్టార్ట్ నొక్కితే మీకు వాషింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూసినట్టు అవుతుంది, రొటేట్ అవుతుంది శారీ కూడా. వాషింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ మనము ఒక 10 minutes 2 శారీస్ అంటే మనం గంటకి సుమారు ఒక 12 శారీస్ ఐరన్ చేసుకోవచ్చు. డైలీ 8 hours 100 శారీస్ దగ్గర మీరు వాషింగ్ చేసుకోవచ్చు. మీరు చూసినట్టు అయితే అక్కడ కెమికల్ వచ్చేసింది శారీ పైన పడింది, మీకు వాషింగ్ జరుగుతుంది క్లియర్గా చూసుకోవచ్చు. కెమికల్ వాష్ మొత్తం ప్యూర్ డ్రై క్లీనింగ్ అవుతుంది. వాటర్ ఇండజ్మెంట్ అనేది ఉండదు ఇక్కడ. 10 minutes 2 శారీస్ ఫుల్ డ్రై క్లీనింగ్ అయిపోతుంది. మీకు గంటలో 12 శారీస్ డ్రై క్లీనింగ్ చేసుకోవచ్చు. ఈ మిషన్లో ఎలాంటి కలర్ శారీస్ వేసినా కానీ కలర్ బ్లీడింగ్ అనేది జరగదు. కలర్ బ్లీడింగ్ అంటే ఇప్పుడు నార్మల్గా మీరు వాటర్లో కానీ ఇందులో వాషింగ్ చేస్తే షాంపూ వాటర్లో ఇక్కడ నుంచి అక్కడ కలర్ ఉండడం కానీ, కలర్ వాటర్లో బ్లీడ్ అయిపోవడం కానీ జరుగుతుంది. ఇందులో అలాంటిది ఎలా కలర్ అనేది బ్లీడింగ్ జరగదు, ఒకదాని నుంచి ఒకదానికి అంటది. అలానే ఫ్యాబ్రిక్ది లైఫ్ కూడా మీకు స్పాయిల్ అవ్వదు ఇందులో. సో నేను ఇప్పుడు ఆయిల్ బంద్ చేస్తాను, మీరు చూడండి. ఆయిల్ బంద్ చేశాను. సో ఇప్పుడు 10 minutes వాషింగ్ అయిపోతుంది. 10 minutes 2 శారీస్ వాషింగ్ చేసుకోవచ్చు మీరు. అలానే 1 hour మీరు 12 శారీస్ అప్రాక్సిమేట్లీ. సో డైలీ 8 hours షిఫ్ట్లో మీరు చేసుకున్నా కానీ 100 శారీస్ అప్రాక్సిమేట్లీ మీరు వాషింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 10 minutes వాషింగ్ అయిపోయినాక స్పిన్నింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో మనకి ఇప్పుడు 10 minutes మనకి 2 శారీస్ అనేది వాషింగ్ అనేది జరిగిపోయిందండి. నేను ఇప్పుడు ఇది డ్రైన్, ఇప్పుడు నేను ఆయిల్ అనేది డ్రైన్ చేస్తాను దీన్ని స్పిన్నింగ్ చేసి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వాల్ ఉంటుంది, నాకు వాల్లో నేను స్పిన్నింగ్ చేస్తాను. సో ఇప్పుడు వాష్ మోడ్ నుంచి మనం ఎక్స్ట్రాక్షన్ మోడ్లో పెట్టుకోవాలి ఇక్కడ. అలానే ఇక్కడ ఒక 5 minutes సైకిల్ టైం పెట్టుకున్నాం అనుకోండి. మీరు చూస్తే కెమికల్ అంతా మీకు కిందికి వచ్చేస్తుంది, డ్రైన్ అవుట్ అవుతుంది. చూడొచ్చు, స్పిన్ అయిపోయి మీకు కెమికల్ అంతా కిందికి వస్తుంది. క్లారిటీగా మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు వాషింగ్ అయిపోయిందండి. 10 minutes వాషింగ్ అయిపోయింది, అలానే 2 minutes స్పిన్నింగ్ కూడా అయిపోయింది ఇందులో. సో మనం అవుట్పుట్ అనేది ఇప్పుడు చూద్దాం. చూసినట్టు అయితే మీకు శారీ వాషింగ్ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ 95% డ్రై కూడా అయిపోయింది. ఎలాంటి కెమికల్ కూడా అంతా అంటట్లేదు మీకు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఐరనింగ్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ దిస్ ఈస్ ద కరెక్ట్ డ్రై క్లీనింగ్ ప్రాసెస్ అండి.
అంటే ఎందుకు అంటున్నానంటే మీకు చూస్తే కలర్ అనేది ఎక్కడ బ్లీడ్ అవ్వలేదు, ఇక్కడ నుంచి అక్కడికి అంటడం కూడా జరగలేదు. చూసినట్టు అవుతుంది మీకు ఇక్కడ నుంచి కలర్ వేరే కలర్స్ అంటడం అంతా క్లియర్గా ఎలా ఉంది అలా ఉంది. దీని డ్రై క్లీనింగ్ ప్రాసెస్ అంటారు. మీకు దీంతో షైనింగ్ కూడా వస్తుంది మీకు శారీస్కి, కాస్ట్లీ శారీస్కి. అలానే కలర్ బ్లీడింగ్ అవ్వదు, లేదా కలర్ ఇక్కడ నుంచి అక్కడ ఇంకో శారీకి అంటడం కూడా జరగదు ఇందులో. సో నేను ఇప్పుడు ఐరనింగ్ చేసి చూపిస్తాను ఇక్కడ నుంచి చూడండి. సో మనది ఇప్పుడు వచ్చేసి ఇది ఐరనింగ్ మిషన్ అంటారండి, సింగిల్ ఫేస్ మిషన్. ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ మీరు ఐరన్ చేసుకోవచ్చు. ఇది ఎలా యూజ్ చేయాలనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంటుంది, రివర్స్ అండ్ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి గ్యాస్ అండి. గ్యాస్ ఆన్ చేస్తే మనకి గ్యాస్ అనేది ఆన్ అవుతుంది. ఫస్ట్ నేను మిషన్ ఆన్ చేస్తాను చూడండి. మనకి ఇప్పుడు మిషన్ ఆన్ అయిపోయింది. మీరు చూసినట్టు ప్యాడీ క్లాత్ కూడా రొటేట్ అవుతుంది. సో నేను ఇప్పుడు వచ్చేసి ఈ శారీ వచ్చేసి నేను ఆల్రెడీ స్టార్చ్లో డిప్ చేసి నేను కొంచెం స్పిన్ చేసి తీసుకొని వచ్చాను. నేను ఇప్పుడు దీన్ని ఐరనింగ్ చేసి చూపిస్తాను. మీకు 100% ఫినిషింగ్ ఎలా వస్తుందో మీకు క్లియర్గా చూడొచ్చు. మీకు చాలా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. ఇందులో మనకి అదే స్ప్రే మిషన్ అవుతా మీకు పైన ముక్కులోకి కెమికల్ అనేది పోతుంది. ఇక్కడ మనకి ఎలాంటి పచ్చిదనం లేదు. సో మనం క్లియర్గా మనం చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఫినిషింగ్ వస్తుంది. అక్కడ చూసుకుంటే ఫినిషింగ్ అవుట్పుట్ ఎంకల్గా వస్తుంది. హ్యాండ్స్ కూడా మనకి ఎలాంటి డ్యామేజ్ కాదు. కెమికల్ మన హ్యాండ్స్ పైన పడితే డ్యామేజ్ అవుతుంది. మనకి క్యాన్సర్ అలాంటివి, స్కిన్ డిసీజ్ వస్తాయి. కానీ ఇందులో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయలేదు. సో ఐరనింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఫోల్డింగ్ ఎలా వెళ్ళాలో మేము చూపిస్తాం. దీన్ని హ్యాంగర్ ఫోల్డింగ్ అంటే డ్రై క్లీనింగ్ షాప్స్లో ఎలా ఫోల్డింగ్ చేసి పెడతారో ఆ ఫోల్డింగ్ మేము చేసి చూపిస్తాం. సో ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. ఇది చూసినట్టు అయితే ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. హ్యాంగర్కి ఇలా మనం హ్యాంగ్ చేసేస్తాం. ఇంకా లేదంటే కవర్లో ప్యాక్ చేసి మనం ప్యాకింగ్ కూడా చేసి ఇచ్చేయచ్చు. సో మనం చూసినట్టు అయితే మనకి ఫినిషింగ్ చూసారు కదండి. 5 minutes ఒక శారీ అవుతుంది. బేసికలీ మనకి ఒక శారీ ఐరన్ చేయాలంటే 5 minutes పడుతుంది. కానీ తలుచుకుంటే మనం ఇందులో గంటకి 100 శారీస్ అంటే 100 శారీస్ చేసుకోవచ్చు, 200 శారీస్ అంటే 200 శారీస్ కూడా చేసుకోవచ్చు. కానీ అది తప్పు. నిమిషానికి ఒక శారీ చేసుకుంటే అది సర్వీస్ ఇండస్ట్రీలో మీరు కరెక్ట్గా మీరు అవుట్పుట్ ఇవ్వలేరు, మీ కస్టమర్ని మీరు హ్యాపీ చేయలేరు. ఎందుకంటే మీకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాదు. మీకు ఇక్కడ చూసినట్టు అయితే మీకు చూడండి, ఇక్కడ మీరు చూసినట్టు అయితే స్పీడ్ మనం పెంచేసుకున్నారంటే నిమిషానికి కూడా ఒక శారీ చేసుకోవచ్చు, గంటకి 100 శారీలు చేసుకోవచ్చు. కానీ అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. డ్రై క్లీనింగ్ ప్రాసెస్ అంటే టైం టేకింగ్ ప్రాసెస్. మీకు కరెక్ట్ ఫినిషింగ్ రావాలంటే మినిమం శారీకి 5 minutes మనకి ఐరనింగ్కి టైం పడుతుంది. అప్పుడే మీకు ఒక కరెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. మీ కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఒక మిషన్ చూపిస్తానండి. ఇది వచ్చేసి మార్కెట్లో జనాలను మోసం చేసే మిషన్ అంటారు దీన్ని. ఈ మిషన్ ఏంటంటే దీనికి ఒక స్ప్రే ఉంటుంది. ఈ స్ప్రే పెట్టేస్తారు అందరూ. ఈ స్ప్రే పెట్టేసి దీంట్లో డ్రై క్లీనింగ్ అయిపోతుంది, పాలిషింగ్ అయిపోతుంది, వాషింగ్ అయిపోతుంది, ఐరనింగ్ అయిపోతుంది, రోలింగ్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి అని చెప్తారు. ఇంకా కొన్ని రోజులు అవుతాయి, ఇలా దోశలు వేస్తే దోశలు అవుతాయి, ఇంకా రొట్టెలు వేస్తే రొట్టెలు కూడా చేసుకోవచ్చు, చపాతీలు కూడా చేసుకోవచ్చు అని చెప్తారు మార్కెట్లో. అది కాదు. అసలు అయితే ఇందులో ఫినిషింగ్ ఎలా వస్తుందో చూద్దాం మనం. నేను అసలు అయితే మనకి చేయడానికి వస్తుందా లేదా కూడా చూద్దాం మనము. సో మిషన్ ఆన్ అవుతుందంటే మీరు చూసినట్టు అయితే ఇక్కడ స్ప్రే పడుతుంది, వాటర్ పడుతుంది, చేతి అడిగి ఉంది చూడండి. సో ఇందులో వేసే కెమికల్స్ వచ్చేసి ఇవి కెమికల్స్ వేసుకోవచ్చు అని చెప్తారు. ఇది స్టార్చ్ అని చెప్తారు, ఇదేమో పాలిషింగ్ అని చెప్తారు, ఇదేమో కొద్దిగా షైన్ రావడానికి అని చెప్తారు, డ్రై క్లీనింగ్ కెమికల్ అని చెప్తారు. ఇవన్నీ ఇందులో లోడ్ చేస్తే ఇదంటే ఇక్కడ స్ప్రే చేస్తుందంట. శారీ పైన పడితే మనకి రోలింగ్ అయినాక అవన్నీ అయిపోతాయని చెప్తారు. అసలు నిజంగా అలా అవుతుందా? కాదు కదా. సో అసలు మార్కెట్లో ఎలా ఉంటుందంటే అండి, దీంట్లో ఇప్పుడు మనకి ఏదైతే కెమికల్ వాడతామో లైక్ స్టార్చ్, ఇప్పుడు స్టార్చ్ చేసి మనము ఐరన్ చేసినప్పుడు స్టార్చ్ అయినాక ఒకసారి పెట్టి అది తీసినాక మళ్ళీ పాలిషింగ్ కెమికల్ దాంట్లో రీఫిల్ చేసి మళ్ళీ ఐరనింగ్ చేయాలా, మళ్ళీ దాని తర్వాత డ్రై క్లీనింగ్ కెమికల్ మళ్ళీ ఒకసారి ఐరనింగ్ చేయాలా, లేకపోతే 3 కలిపి ఒకటేసారి మిక్స్ చేసి ఐరనింగ్ చేయాలనేది ఎవరు చెప్పరు, మీరు అడగరు కూడా. పోనీ అది కాకుండా ఓన్లీ వాటర్ తో స్ప్రే చేస్తే ఒక్కసారి ఐరనింగ్ చేసినప్పుడు ఈ ఏదైతే పడుతుందో వాటర్ ఫాల్ లాగా ఇందులో ఐరనింగ్ అవుతుందో లేదో తెలియదు, మళ్ళీ ఒకసారి రెండోసారి ఐరనింగ్ చేయాలో తెలియదు. సో మనకి ముక్కులోకి అలానే కెమికల్ అనేది ముక్కులోకి వెళ్తుంది, హ్యాండ్స్ పైన పడుతుంది, మొత్తం మీకు క్యాన్సర్స్ వస్తాయి ఇలాంటి కెమికల్స్ మనం వాడితే. మళ్ళీ దాని హైజీనిక్ అది ఏమంటారు ఇంట్లో హెర్బల్ కెమికల్స్ అని చెప్తారు, అది చెప్తారు. చూద్దాం అది ఏంటో ఎంత నిజమో మనకి చేసి లైవ్ చేసి చూస్తాం.
సో నేను ఇప్పటి వరకు వచ్చేసి డ్రై క్లీనింగ్ అండ్ శారీ ఐరనింగ్ ఎలా చేయాలో నేను మీకు చూపించానండి. ఇది ఒక సబ్జెక్ట్. దాంతో ఇంకో సబ్జెక్ట్ వచ్చేసి రోలింగ్ అండ్ పాలిషింగ్. అసలు రోలింగ్ అండ్ పాలిషింగ్ అంటే ఏంటి, దానికి పేరు ఎలా వచ్చింది, అసలు ఏంటి, అసలు ఆ ప్రాసెస్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు రోలింగ్ అండ్ పాలిషింగ్ అంటే ఇప్పట్లో కాదండి, ఓ 100 సంవత్సరాల క్రితమే వచ్చింది ఇది. దీన్ని ఏంటంటే ఒకప్పుడులో బనారస్లో మనకి శారీస్ అనేది రెడీ చేస్తుంటే ఆ శారీస్కి ఏంటంటే కొద్దిగా గోల్డ్ యూజ్ చేసేవాళ్ళు, సిల్వర్ యూజ్ చేసేవాళ్ళు ఆ థ్రెడ్స్. సో అది డైరెక్ట్గా ఐరన్ చేస్తే మనకి ఆ థ్రెడ్స్ అనేది బ్లాక్ అయిపోయింది, లేదంటే అది ఖరాబ్ అయిపోయేదాన్ని. దాంతో మనకి ఏం చేస్తుంది అంటే దాన్ని మనకి ఏదైతే గోల్డ్ పాలిష్ చేసే వాటర్ ఉంటుందో ఆ వాటర్, సోడియం కానీ సిమెంట్ కానీ ఆ వాటర్ కెమికల్ కొద్దిగా యూజ్ చేసి దాన్ని పాలిష్ చేసేవాళ్ళు శారీ డిప్ చేసి. దెన్ దాన్ని మళ్ళీ వాష్ చేసి ఎండబెట్టేసి కర్రలకు జుట్టు పెట్టేసి ఒక 2-3 days ఎండబెడితే దాన్ని రోలింగ్ అండ్ పాలిషింగ్ అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు కస్టమర్లు ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఇలాంటి ఒక మిషన్కి దానికి అసలు ఐరనింగ్ అనేది చెయ్యరు. దానికి అసలు ఐరనింగ్ అనేది చెయ్యరు. అంటే లైక్ బొగ్గు పెట్ట కానీ ఏదైనా ఐరనింగ్ చేయరు. దాని రోల్ పాలిషింగ్కి ఐరనింగ్ అనేది ఉండదు, ఓన్లీ కర్రలకు చుట్టేసి ఎండబెట్టడం. కానీ ఇవాళ కస్టమర్స్ కన్ఫ్యూజ్ అయిపోయి ఏమంటారంటే మీ మిషన్లో రోలింగ్ చేసుకోవచ్చా, పాలిషింగ్ చేసుకోవచ్చా అని అడుగుతారు. అదంతా తప్పు. ఒక స్ప్రే ఉన్నంత మాత్రంగా మీకు పాలిషింగ్ అవ్వదు, రోలింగ్ అవ్వదు. రోలింగ్ అంటే క్లియర్గా మీకు ఆ వర్డ్ అని తెలుస్తుంది. రోలింగ్ అంటే కర్రలకు రోల్ చేయడం, రోలింగ్. సో ఇదే ఇప్పుడు మనకి మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఇవే కెమికల్స్, లైక్ ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్ప్రే అవుతుంది, దీంతో స్ప్రే చేస్తే మీకు అన్నీ అయిపోతాయి అని చెప్తారు. కానీ ఎంత దాకా నిజం అది అవ్వదు. కానీ ఈ కెమికల్ ఏదైతే మనకి స్ప్రే అవుతుందో ఇక్కడ దాన్ని మనం పీల్చినట్టు అవుతుంది మాత్రం చాలా మీకు హెల్త్ ఇష్యూస్ అనేది, హెల్త్ కాంప్లికేషన్స్ అనేది వస్తాయి. లైక్ క్యాన్సర్ కూడా రావచ్చు, ఎందుకంటే స్కిన్ డిజీజెస్ కూడా రావచ్చు అనేది కంటిన్యూస్గా పడుతూ ఉంటాయి. మేము ఈ విషయం మేము కస్టమర్స్కి ఎంత ట్రై చేస్తాం చెప్పడానికి, అయినా కానీ మేము చెప్తుంటే మార్కెట్లో మా కాంపిటీటర్స్ ఏమంటున్నారంటే ఇవి హెర్బల్ కెమికల్స్, ఇవి వాడచ్చు చేయొచ్చు. కెమికల్స్ అంటేనే హజార్డియస్ కెమికల్స్. సో స్ప్రే చేసి దాన్ని మనము పీల్చుకున్నామంటే మాత్రం అది చాలా మన హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. సరే మనం ఇప్పుడు నేను లైవ్ అయితే నేను చేసి చూపిస్తాను. ఈ స్ప్రేలో ఈ కెమికల్స్ అని చేస్తాను, నేను చేసి చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి ప్రాక్టికల్. సో నేను ఇప్పుడు చూపించిన ప్రతి ఒక్క కెమికల్ అలా వాటర్ స్ప్రే ట్యాంక్లో నేను లోడ్ చేస్తానండి. ఇది ఫీడింగ్ చేయడానికి వస్తుందో లేదో కూడా తెలియదు, ఇంత తడిగా ఉంది. ఆల్రెడీ అంత స్ప్రే అవుతుంది. ఏదైతే కెమికల్ వేసాను కానీ నేను స్టార్టింగ్లో బిగినింగ్లోనే ఉన్నా. ఇది ఫీడింగ్ ఇవ్వడానికి కూడా రావట్లేదు, ఫీడింగ్ ఇవ్వడానికి కూడా రావట్లేదు. ఇది ఆల్రెడీ నేను పీల్చుకుంటాను, ముక్కులోకి వెళ్తుంది, మొహం పైన కూడా పడుతుంది, మొత్తం హ్యాండ్స్ పైన పడిపోతుంది. దీంతో ఇంకా స్కిన్ డిజీజ్ రావడం అయితే ఖచ్చితంగా. ఇది కస్టమర్స్ ఏంటంటే ఇందులో అన్నీ అయిపోతాయి అని చెప్పేసి కొనేద్దామని చెప్పి అనుకుంటారు, కానీ ఏం అవ్వదు. చూడండి ఇప్పుడు నా పరిస్థితి, నార్మల్గా ఫీడ్ చేస్తాను, స్టార్టింగ్లో నా వాటర్ ఇంత పడుతుంది, నా కెమికల్ అంతా ఇంత రోజుకి. ఇప్పుడు ఒక శారీ చేయడానికి ఇంత దడిచిపోతే రోజుకి 8 గంటలు పని చేసి ఒక 100 చీరలు చేయాలంటే పరిస్థితి ఏంటి? సో అదే నేను అందరికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది కెమికల్స్ మనం ఇలా స్ప్రే చేయడం అనేది చాలా తప్పు. మనం బ్రీదింగ్ చేసుకున్నామంటే నా పరిస్థితి ఏంటి? డైలీ 8 hours నేను ఈ మిషన్ పైన పనిచేస్తే నా పరిస్థితి ఏంటి? మనకి ఇలా మొహం పైన పడుతుంది, స్మెల్ చేస్తున్నాము, అలానే హ్యాండ్స్ పైన పడుతుంది. ఈ ప్రాసెస్ అనేది తప్పు. మాకు 52 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో మీరు జాగ్రత్తగా వినండి. ఇలా స్ప్రే చేసి చేయడం అనేది చాలా తప్పండి. మీరు ఆఫీస్కి రండి, మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ మిషన్, ఇలాంటి మిషన్లు మార్కెట్లో చాలా మంది రెడీ చేస్తున్నారు. వాళ్ళందరూ మా ఎక్స్ ఎంప్లాయీసే, వాళ్ళందరూ ఒక 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. ఏదో జనాలను మోసం చేస్తున్నారు, తక్కువలో వస్తుందని చెప్పి జనాలు కొనేస్తున్నారు, లేదంటే అందులో అన్నీ అయిపోతాయని చెప్పేసి జనాలను మోసం చేస్తున్నారు. అదంతా తప్పు. మీరు రండి, మా ఆఫీస్కి విజిట్ చేయండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ స్ప్రే మిషన్ అయితే చాలా తప్పు అండి. సో ఈ మిషన్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఈ మిషన్లో ఏ కెమికల్ అని వేయండి, ఏమైనా వేయండి, ఈ మిషన్ ఏం చేయదు. అంటే పాలిష్ కెమికల్ వేస్తే పాలిషింగ్ అవ్వదు, డ్రై క్లీనింగ్ కెమికల్ వేస్తే డ్రై క్లీనింగ్ అవ్వదు, స్టార్ట్ చేస్తే అసలు స్టార్ట్ చేయకూడదు, అలా స్ప్రే చేయకూడదు. సో ఈ మిషన్లో ఇవన్నీ చేయడానికి కుదరదు. దాని తర్వాత ఇది ఐరనింగ్ అవుతుందో లేదో తెలియదు, ఎందుకంటే ఇంత తడిగా అయిపోతే ఎన్నిసార్లు ఐరనింగ్ చేయాలి దీన్ని అనేది కూడా మనకు తెలియదు. 2 సార్లు చేయాలా, 3 సార్లు చేయాలా, అది వాళ్ళు చెప్పరు, మీరు అడగరు. సో నేను చెప్పేది అదే, మనకి దాదాపు ఈ మిషన్లో మనం ఐరనింగ్ చేయడం అనేది చాలా కష్టము. ఈ మిషన్ డ్రై క్లీన్ చేయదు, పాలిషింగ్ చేయదు, ఏది చేయదు. ఈ మిషన్ నాకు తెలిసినంత వరకు ఈ మిషన్ దేనికి పనికొస్తుందంటే ఒక షవర్ చేసుకోవడానికి పనికొస్తుంది, ఎందుకంటే అలా పడుతుంది స్ప్రే. అండ్ దాని తర్వాత కెమికల్స్ గురించి మాట్లాడుతున్నా అవుతే కెమికల్స్ ఆర్గానిక్ కానివ్వండి, ఏ కెమికల్ అయినా కానివ్వండి, పీల్చుకోవడం అనేది తప్పు. అది హ్యాండ్స్ పైన పడిన స్కిన్ డిజీస్ వస్తాయి, మీరు బ్రీదింగ్ చేసిన రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొద్దిసేపు పీల్చుకున్నందుకే నాకు ఏదో కాఫ్ ఫీలింగ్ వస్తుంది, నాకు ఆల్రెడీ బ్రీత్ ఫీలింగ్ వస్తుంది.
సో మీరు దయచేసి ఇలాంటి కెమికల్స్ నమ్మకూడదు, అలానే ఇలాంటి మిషన్ రెడీ చేసే మ్యానుఫ్యాక్చర్స్ కూడా నమ్మకూడదు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కస్టమర్లు రాబోయే రోజుల్లో అడుగుతారు ఇందులో అన్నీ అవుతాయా అని చెప్పేసి. ఇంకొక 10 years తర్వాత చూసినట్టు అవుతాయి కూడా, ఇంకా ఈ ఎక్కడైతే కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఉన్నారో ఇందులో అన్నీ అవుతాయని చెప్తారు. కస్టమర్స్ కూడా అన్నీ అయ్యే మిషనే కావాలి. ఇంకొక 10 years తర్వాత ఇందులో ఏమని చెప్తారంటే ఇందులో చపాతీలు చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు, మార్నింగ్ మీరు టిఫిన్ సెంటర్ పెట్టుకోవచ్చు, ఈవినింగ్ రోటీ సెంటర్ పెట్టుకోవచ్చు, ఐరనింగ్ ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు ఫ్రీ టైం ఉన్నప్పుడు అని చెప్తారు. అవంతా తప్పు, అవన్నీ ఏం జరగవు. మీరంతా ఈ వీడియో కూడా నోట్ చేసుకుని చూసుకోండి. నేను ఎందుకు ఎక్స్పీరియన్స్గా చెప్తున్నామంటే జరిగింది కాబట్టి మేము చెప్తున్నాము, ఇందులో ఏం జరగదు. కొంతమంది కస్టమర్స్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు ఏంటంటే మీరు కావాల్సిన మీరు రెండు మిషన్స్ తీసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు, డ్రై క్లీనింగ్ మిషన్ ఇంకా ఐరనింగ్ మిషన్ అని చెప్పి. దానికి బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది, 8 లక్షలు అని చెప్పేసి 7 లక్షలు చెప్పేసి. అదే వేరే దగ్గరికి వెళ్తే మాకు 2,50,000 వచ్చేస్తుంది, అందులో అన్నీ అయిపోతున్నాయి, స్ప్రే ఉంది దాంట్లో అన్నీ అయిపోతున్నాయి అని చెప్తున్నారు. కానీ అది తప్పు. ఇప్పుడు మీరు చూసారు కదా లైవ్, అందులో కెమికల్ వేయండి, నీళ్ళు వేయండి, ఏమని వేయండి, ఏం కుదరదు. అందులో ఐరనింగ్ కూడా అందులో చేయడానికి చాలా కష్టంగా ఉంది, ఫీడింగ్ చేయడానికి కష్టంగా ఉంది. ఇంకా ఫినిషింగ్ అవుట్పుట్ అయితే ఇంకా దాని గురించి మాట్లాడడం అవసరం కూడా లేదు, అంత దరిద్రంగా అవుట్పుట్ వస్తుంది మీకు. సో నేను చెప్పేది ఏంటంటే కెమికల్స్ వేసి స్ప్రే చేయడం అయితే అది చాలా తప్పు. అలాగే కస్టమర్స్ ఇక్కడ ఏంటంటే కస్టమర్సే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి. ఏంటంటే 2,50,000 నాకు వచ్చేస్తుంది కదా, అందులో అన్నీ చేసేసుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళు అలా ఆలోచించినప్పుడు కంపల్సరీ మార్కెట్లో ఎవరైనా మోసం చేస్తారు. అయిపోతుంది కదా అని చెప్పి అంటబెట్టేస్తారు 2,50,000 మిషన్. కానీ ఈ 2,50,000 మిషన్లు ఏం అవ్వదు. కంపల్సరీ దానికి ప్రాసెస్ ఉంటుంది, దానికి సపరేట్ మిషన్ ఉంటుంది, సపరేట్ మిషన్స్ కొనాల్సిందే మీరు. అది ఎక్కడికైనా పోండి, ఎవరి దగ్గరికైనా పోండి, కంపల్సరీ వేరే మిషన్స్ కొనాల్సిందే. కానీ ఇట్లా స్ప్రే పెట్టేసి మీరు ఐరనింగ్ చేయడం అనేది, పాలిషింగ్ చేయడం అనేది అది పొరపాటున కూడా కాదు. అది మీరు అలానే మీరు ఇందులో డ్రై క్లీనింగ్ అయిపోతుంది, పాలిషింగ్ అయిపోతుంది అని ఉన్నారంటే మాత్రం ఇందులో ఏం జరగదు. ఓన్లీ ఒక షవర్ చేసుకోవడం తప్ప దేనికి పనికిరాదు మిషన్. సో ఇప్పుడు ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే మీరు చూసారు కదా, దానికి సపరేట్ మిషన్స్ ఉండాలి కంపల్సరీ. అన్ని ఒక మిషన్స్లో అవ్వవు. దయచేసి మోసపోకండి, మీరు రండి, మా డీటెయిల్స్ ఉన్నాయి. మీకు చాలా ప్రాబ్లమ్ ఫేస్ అవుతారు. మీరు సపోజ్ అలాంటి స్ప్రే మిషన్స్ కానీ ఏమైనా తీసుకున్నారనుకోండి, మార్కెట్లో మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మోసపోతారు కూడా. మీరు రండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు క్లారిటీగా. డీటెయిల్స్లో మా ఫోన్ నెంబర్స్ అండ్ అడ్రస్ కూడా ఉంది. మీరు Monday to Saturday మమ్మల్ని విజిట్ చేయొచ్చు ఎప్పుడైనా 9:30 to 6 PM. థ్యాంక్ యూ.